జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఎట్ ఏ టైం ఇద్దరు హీరోలు పోటాపోటీగా కనిపిస్తున్నప్పుడు వారిద్దరిలో మంచి చెడుల గురించి పోలికలు రావడం కామన్. ఇప్పుడు బాలీవుడ్లో అదే జరుగుతోంది. రణబీర్ కపూర్, రణ్వీర్ సింగ్లో ఎవరు బెస్ట్ అనే డిస్కషన్ షురూ అయింది. మావాడే గొప్పంటే మావాడే గొప్పంటూ బయటవారు చెప్పడం కాదు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. కొన్నిసార్లు డైరెక్ట్గా, మరికొన్నిసార్లు ఇండైరెక్ట్గా. యానిమల్ సినిమాలో రణ్బీర్ యాక్టింగ్ చూసి వావ్ అన్నారు జనాలు. సందీప్ రెడ్డి ఫ్రేమ్లో పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యారని మెచ్చుకున్నారు. ఆ వెంటనే రామాయణలో నటిస్తున్నారని తెలిసి ముచ్చటపడ్డారు. రీసెంట్గా రాముడి గ్లిమ్స్ రిలీజ్ చేశారు రామాయణ మేకర్స్. అసలైన చర్చ అప్పుడే మొదలైంది. రామాయణలో రాముడిని చూశాక రణ్బీర్కి తిరుగులేదని మెచ్చుకున్నారు కరీనా కపూర్. తన దృష్టిలో బాలీవుడ్లో అలాంటి నటుడే లేదన్నది ఆమె ఇచ్చిన స్టేట్మెంట్. దురంధర్ రిలీజ్ అయి సూపర్ డూపర్ సక్సెస్ అవుతున్న టైంలో రణ్వీర్ గురించి మెచ్చుకోకుండా రణ్బీర్ ప్రస్తావనని కరీనా ఎందుకు తెచ్చినట్టు అని డిస్కషన్ షురూ అయింది. దురంధర్ సక్సెస్ అయ్యాక మెల్లగా టాప్ పొజిషన్కి రణ్వీర్ వెళుతున్నారన్నది క్రిటిక్స్ మాట. ఈ టైంలో అతనికి ఎవరి నుంచి ఎంత సపోర్ట్ ఉందన్నది హాట్ టాపిక్. దీపిక కనీసం ఒక పోస్ట్ కూడా పెట్టలేదన్న విషయం వైరల్ అయింది. అందరికన్నా ముందు ఆ సినిమాను చూసి మెచ్చుకుంది నేనే, ఆ విషయం మీకు తెలియదుగా అని చురక కూడా అంటించింది దీపిక. సినిమా ఇండస్ట్రీలో సపోర్ట్ చాలా ముఖ్యం. కొన్నిసార్లు సడన్ సక్సెస్లు, వాటిని కంటిన్యూ చేసుకోగల స్టామినా కూడా నెంబర్ 1 పొజిషన్ని నిర్ణయిస్తుంది. వన్స్ ఆ రేంజ్కి రీచ్ అయితే ఆటోమేటిక్గా సపోర్ట్ దక్కుతుందని అంటున్నారు రణ్వీర్ సపోర్టర్స్. రణ్వీర్ వర్సెస్ రణ్బీర్గా జరుగుతున్న పోటీలో నెగ్గేదెవరో తెలియాలంటే చెరొక 2 సినిమాలు రిలీజ్ కావాల్సిందే. ఆ నెంబర్సే నిర్ణయిస్తాయి రేంజ్ని.